ఒక మాట చెప్పాలంటే అనుకున్న సమయంలో అనుకున్న టార్గెట్ రీచ్ చేసే శక్తి వాళ్ళకు ఉన్నదనే విషయం మనందరికీ తెలుసు. ఆనాడు మీరందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు వరంగల్ హెడ్ క్వార్టర్లో ఎన్ని ఘోరాలు జరిగినాయో. వాళ్ళు అనుకున్న హైదరాబాద్ చివారు లాంటి ఒక ప్రముఖ నాయకుడిని ఏ విధంగా అది చేశారో అందరికీ తెలిసిన విషయమే కదా. వాళ్ళు అనుకున్న టార్గెట్స్ అన్ని రీచ్ చేసుకుంటున్న సమయంలో, శక్తి ఉన్న సమయంలో ఆ రోజు మరి నిన్ను ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు నీ ప్రాణాలను కాపాడడానికి మా ప్రాణాలను అడ్డం పెట్టే విధంగా ప్రయత్నం చేశాం. ఎందుకంటే నీ మీద స్టేట్మెంట్ ఖండిస్తే పీపుల్స్ వార్ దృష్టిలో, నక్సలైట్ల దృష్టిలో మేము టార్గెట్ అవుతామనే విషయం మాకు తెలిసినా కూడా నిన్ను కాపాడడం కోసం అయినప్పటికీ మేము వాళ్ళకు అప్పీల్ చేశాం. మీ స్టేట్మెంట్లు కరెక్ట్ కాదని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం. అంతకుముందు ఇంకేదన్నా వెళితే, అంతకుమించి ఇంకేదన్నా వెళితే మీ చేతిలో తుపాకులు ఉన్నాయో కానీ మా చేతిలో డప్పులు ఉన్నాయి, ఎక్కడికైనా దండోర చాటిస్తామని చెప్పి తెలంగాణ గడ్డ మొత్తం మీద దొరలందరూ మంత్రులైన కాడ మీరు ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. కానీ ఒక ఉమ్మడి వరంగల్లోనే ఆ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది న్యాయం కాదని చెప్పి మాట్లాడినాం. నీ ప్రాణాలను కాపాడడానికి మా ప్రాణాలను అడ్డం పెట్టే ప్రయత్నం చేశాం. నువ్వు మాకు చేశావా ఈర్ష్యపరుడు, ద్వేషపరుడు. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సహాయం చేసిన వాళ్ళలో, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి చేయి తెరిచిన వాళ్ళలో ఒక మాదిగ ఉపకులాలు కాదు, టోటల్ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండగా నిలబడ్డారు. వాళ్ళు అగ్రకులాలు కావచ్చు, బీసీలు కావచ్చు, ముస్లింలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దళితులు కావచ్చు, అంటే అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళ అభిమానాన్ని చూరగొన్న ఏకైక ఉద్యమం తెలుగు నేల మీద ఎంఆర్పిఎస్ ఉద్యమం. అన్ని వర్గాల ప్రజల మేధావుల అభిమానాన్ని, గౌరవాన్ని చూరగొన్న ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. కాబట్టి శక్తి మేరకు సమాజంలో అన్ని వర్గాల మద్దతు ఎంఆర్పిఎస్కు నిలబడడం వల్ల ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళుగా ఉద్యమం నడుపుతూ వచ్చేసింది. 94లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఈ జిల్లా గడ్డ మీద వచ్చినప్పుడు నా సొంత జిల్లా వరంగల్ అయినా 30 ఏళ్ల క్రితం ఈ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఆ రోజు ఉద్యమాన్ని ఎట్లా నిలబెట్టుకుంటూ వచ్చామో ఈ రోజు ఉద్యమాన్ని అట్లనే కొనసాగుతూ వస్తున్నది. అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 ఏళ్ళుగా నిలబడడానికి కారణం సమాజంలో ఉండబడే అన్ని వర్గాల ప్రజాస్వామికవాదుల మద్దతు, అండదండలు ఉండడం వల్ల నిలబడ్డాం. నువ్వు చేసిన సహకారం ఏదన్నా ఉన్నది అని అనుకుంటే, అన్ని వర్గాలు చేసినట్టుగానే ఉన్నది అనుకుంటే అది కేవలం గోరంతా. కానీ నువ్వు బీఆర్ఎస్లో ఉండబడే మాదిగలకు చేసిన ద్రోహం కొండంత. మీరు ఇప్పుడు కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ నాయకులకు చేసిన ద్రోహం కొండంత. నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీలో ఉండబడే నరసింహులు గారికి కొంతమంది ఎదుగుతున్న మాదిగ లీడర్లు చేసిన ద్రోహం కొండంత. నువ్వు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఏదైనా చేయూతనిచ్చినవంటే, సమాజంలో అన్ని వర్గాల మద్దతున్న ఈ ఉద్యమానికి నువ్వేదైనా చేయూతనిచ్చినవంటే అది ఘోరంతా. కానీ నువ్వు మాదిగలకు చేసింది మాత్రం కొండంతా. నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశంలో ద్రోహం చేశావు, అది నరసింహులు సాక్ష్యం. నువ్వు బీఆర్ఎస్లో ఉంటే ఇగో రాజన్న, రమేష్ అండ్ దయాకర్ సాక్ష్యం. ఇగో నువ్వు ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన రోజు నుంచి మా దయాకర్ బలైపోయిండు, మా సాంబయ్య బలైపోయిండు, లేకపోతే మా ఇంద్ర బలైపోయింది, లేదా ఇంకొకరు బలైపోయిండు. ఇందులో ఎవరికి వచ్చినా కూడా మా జాతికి వచ్చిందని చెప్పి వాళ్ళు సాయం చేసేవాళ్ళు, పాత్ర పోషించేవాళ్ళు. కాబట్టి నువ్వు చేసింది ఏమి లేదు, కానీ నీ ద్రోహమే ఎక్కువ కనిపిస్తుందనేసి మీరు మర్చిపోదు. అంతేకాదు ఎంత ఈర్ష్యపరుడంటే, ఎంత ద్వేషపరుడంటే ఆయనకు చేసిన సహకారాన్ని కూడా మర్చిపోయాడు. ఉదాహరణకు మేమెప్పుడు స్వార్థపరంగా ఆలోచించలే. మాదిగలుగా కూడా మాదిగలకు న్యాయం జరగాలని కోరుకున్నాం, కానీ మాదిగలతో పాటు ఉపకులం కూడా బాగుపడాలని కోరుకున్నాం. మేము ఒకవైపు మా మోత్పల్లి నరసింహులు గారు అసలు నువ్వు మాదిగ ఉపకులం కూడా కాదని చెప్పి, బైండ్ల కూడా కాదని చెప్పి ఒకవైపు బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చిన రోజుల్లో కూడా నీకు బైండ్ల సర్టిఫికెట్ ఉన్నది కాబట్టి, ఒక ఉపకులానికి సంబంధించిన వ్యక్తి రాజకీయంగా ఉండాలి కాబట్టి, ఇదే స్టేషన్ గన్పూర్లో రాజన్న కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న సమయంలో, టీడీపీ అభ్యర్థిగా కడియం షేర్ పోటీ చేస్తున్న సమయంలో తెలంగాణ మొత్తం మీద మాదిగోళ్లకు అన్ని పార్టీలు టికెట్లు ఇచ్చినాయి. ఎక్కడో ఒక ఉపకులానికి రాలేదు కాబట్టి